ఏంటి ఇవిడ ఇక్కడికి వచ్చేసారు? డబ్బుల కోసమేమో. నమస్తే అండి. ఏంటండి అదోలా ఉన్నారు? అబ్బే అదేం లేదండి. మీకు ఇష్టం లేకపోతే చెప్పొద్దులేండి. మీకు రెంట్ కడితే ఉండటానికి ఇల్లుంది. నాకు ఇల్లున్నా అందులో నాకు చోటు లేదు. మీరు ఎవరూ లేని అనాథ, నేను అందరూ ఉన్న అనాథని. సారీ పల్లవి గారు. నాకేం చెయ్యాలో అర్థం కావడం లేదు. హ్యాపీగా పెళ్లి చేసుకోండి, అప్పుడు మీకు ఈ బాధలను తొలగిపోతాయి. పెళ్ళా? అవునండి, మీకు మంచి అందం ఉంది, దానికి తోడు జాబ్ ఉంది, మీకు తప్పకుండా మంచి మొగుడు వస్తాడండి. అంత అదృష్టం నాకుందని నేను అనుకోను. ఇది అదృష్టం కాదండి, మీ మంచితనం. ముక్కు మొహం తెలియని నన్ను కాపాడి ఎన్నోసార్లు నా అవసరాలు కాదుకొని జీవితం విలువేంటో తెలిపారు. చెప్తే కొంచెం ఎక్కువగా ఉంటది కానండి, నాకే కనుక ఉద్యోగం ఉండుంటే మిమ్మల్ని మా ఇంటికి తీసుకెళ్లి నా ఖర్చులతో మీకు పెళ్లి చేసేవాడండి. నా మీద మీకున్న అభిమానానికి థ్యాంక్స్ అండి. ఒక్క అభిమానం ఏంటండి, మీరంటే ఇష్టం, ప్రేమ కూడా ఉన్నాయి. ప్రేమ? అవునండి, ఇద్దరం కష్టాల్లో ఉన్నాం, కలిసి బతకొచ్చు కదా. ఎలాగూ మీ చైన్ ఇచ్చారు, చేతి గాజులు కూడా ఇచ్చారు, దాంతోపాటు మీ చిటికెన వేలు కూడా ఇస్తే. థ్యాంక్స్ పల్లవి. అక్క రామ్మా, ఈ నెల అద్దె ప్రతి నెల 1వ తారీఖున కరెక్ట్ గా అద్దె ఇచ్చేస్తావు. కానీ మా ఆయనకి చెప్పకండి అక్క. నాకు తెలుసమ్మా, అందుకే మీ ఆయన కనబడ్డ ప్రతిసారి అద్దె అడుగుతూనే ఉంటాను. సరేనా? ఇంతకీ నీకు ఈ డబ్బెలా వస్తుందమ్మా? ఇష్టపడి మోజీతో కట్టుకున్న మొగుడి మిషన్ పని చేయట్లేదు, అందుకే కుట్టుకునే మిషన్ నమ్ముకున్నాను. వస్తానక్క. ఇదే ఇల్లు. ఆపి. రామ్మా పల్లవి, మీకోసమే వెయిట్ చేస్తున్నా. పర్లేదు, ఉంచుకో. రండి. అడ్రస్ ఈజీగా గుర్తుపట్టారమ్మా? మీకు బాగా పాపులారిటీ ఉన్నట్టుందండి, పేరు చెప్పడం ఆలస్యం, లటక్కని తీసుకొచ్చేసాడు. రండి. ఇదేనమ్మా పోర్షన్. ఉదయాన్నే ఇల్లు శుభ్రంగా కడిగించి మీ తరఫున నేనే పాలు పొంగించేశాను. చాలా థ్యాంక్స్ అండి. మీ ఇల్లు చాలా బాగుంది, మీ మంచితనం ఇంకా బాగుంది. ఇదిగో ఇచ్చే. అడ్వాన్స్. ఎక్కడికి పోతుందమ్మా? కొంచెం సరే. కొత్తగా పెళ్ళైంది కదా, ముందు ఇంటికి కావాల్సిన సామాన్లు కొనుక్కోండి. మీదెంత విశాల హృదయం అండి. వస్తానమ్మా. వస్తాను. అలాగే. ఇది హాలు, అది బెడ్రూమ్. పద. ఏంటక్క ఆలోచిస్తున్నావు? ఏ ముగ్గు వేస్తామని? ఇందులో ఆలోచించడానికి ఏముంది, ఏదో ఒకటి వే.
ఏదో ఒకటి వేసే స్వేచ్ఛ నాకెక్కడ ఉందమ్మా. మొన్న నేను చిలక ముగ్గు వేస్తుంటే ఏంటే ఈ చిలక? అవునండి, ఎలా ఉందండి? చాలా బాగుంది, బ్రహ్మాండంగా ఉంది. ఎవడేమన్నాడు ఈ ముగ్గు నిన్ను? ఎవరు వేయమనలేదండి. ఎవరు వేయమనలేదండి. ఎవరు వేయమనకుండా నేను ఒక్కదానివే వేసే ఇండిపెండెంట్ డెసిషన్స్ తీసుకుంటున్నావు అన్నమాట. ఏంటి మాట్లాడమే? సతీ సావిత్రి కట్టింగ్ లేవుక చిలక ముగ్గేసి చిలకలాగా ఎవరితో ఎగిరిపోదాం అనుకున్నావా? అయ్యో, ఏంటండి మీరు అనేది? ఇది చాలా అన్యాయం అక్క. నిన్నటికి నిన్న గులాబీ ముగ్గు వేస్తే సూపర్. గులాబీ పువ్వు బ్రహ్మాండంగా వేసావే. ఎవరు నేర్పాడా నీకు? మా బామ్మ. బామ్మ అంటే మీ అమ్మకి అమ్మ అన్నమాట. నువ్వు చిన్నప్పుడు ఉగ్గు పాలతోనే నేర్చుకున్నావే మగోడిని ముగ్గులేసి ముగ్గులోకి లాగటం. ఏంటండి మీరు అనేది? ఏంటా ఈ గులాబీ ముగ్గేసి ఏ జిలేబీ గాడిని ముగ్గులోకి లాగుదాం అనుకున్నావు? ఎవరండి ఆయన? అంటే ఏంటి ఆడి పేరు కూడా చెప్పాలని పేరు కూడా చెప్పాలని నేను తప్పేస్తాను. ఎవడేవాడు చెప్పు, చెప్పవే. నిన్ను వదలను నేను. చెప్పు, చెప్పవే. ఏది ఇది? అయినా ఇలాంటి అనుమాన పక్షిని నువ్వెలా పెళ్లి చేసుకున్నావు అక్క? అదో పెద్ద ఫ్లాష్ బ్యాక్. నేను 2 ముక్కల్లో చెప్తాను, వినేసి వెళ్ళిపో. నేను లాల్ బహదూర్ స్టేడియం ఎదురుగా ఎస్టీడీ బూత్ లో పనిచేసేదాన్ని. ఈ పొట్టోడు రోజు క్రికెట్ కిట్ లో పట్టుకుని లోపలికి బయటికి తిరుగుతుండేవాడు. అంతేకాదు అజారుద్దీన్, లక్ష్మణ్ ఇద్దరితో నవ్వుతూ మాట్లాడేవారు. ఒకసారి ఇండియా పాకిస్తాన్ వన్డే మ్యాచ్ జరిగితే చూడాలని సర్దా వేసి ఇతన్ని టికెట్లు అడిగాను. పెవిలియన్ లో ప్లేయర్స్ పక్కనే ఫ్రీగా కూర్చోబెట్టి కాఫీ టీ కూడా ఇచ్చారు. తర్వాత ఐ లవ్ యూ అన్నారు. ఇతనేదో పొడి చేసే ప్లేయర్ అనుకుని నేను ఐ లవ్ యూ అనేసి పెళ్లి చేసుకున్నా. తర్వాత తెలిసింది ఈడో క్యాంటీన్ లో కాఫీ టీ అమ్ముకునేవాడని. అయ్యో, ఎంతగా మోసపోయావు అక్క. గుడ్ మార్నింగ్ అక్క. గుడ్ మార్నింగ్. నా పేరు పల్లవి. నిన్ననే మీ ఎదురింట్లో దిగాం. మీ ఇద్దరి గురించి శ్రీకన్య ఆంటీ చెప్పారు. అలాగా, కొత్తగా పెళ్ళైందమ్మా? అవునక్క. జాగ్రత్త. దేనికక్క? ముగ్గు వేసేటప్పుడు ఏ ముగ్గు మీ ఆయనకి ఇష్టమో ముందు తెలుసుకుని వేయమ్మా. పల్లవి పల్లవి కాఫీ పెట్టాను, వేణీలు కాశాను, పళ్ళ పని కూరగాయలు కూడా వచ్చా. అక్క, మా ఆయన చందు. నమస్కారం అండి. నమస్కారం అండి. హలో. ఏం బాబు, కాఫీ నువ్వే పడతావా? నేనే పెడతానమ్మా. బాబు, కూరగాయలు కూడా నువ్వే కోస్తావా? వంట కూడా నేనే చేస్తానమ్మా. విన్నావా, వంట కూడా వాడే చేస్తాడంట. వాడ కాదమ్మా, నేను. సారీ. ఇట్స్ ఓకే. ఇందులో అంత ఆశ్చర్యమేముంది? మొగుడు పెళ్ళాలన్నాక ఒకరికొకరు తోడు నీడుగా ఉండాలి. సావిత్రి పిలిచారండి? ఏంటే గొంతు చించుకొని పిలుస్తుంటే బయట ఏం చేస్తున్నావు నువ్వు? వాకిట్లో ముగ్గేస్తున్నానండి. అంటే లోపల మందు కొడుతున్నాననే కదా నీ అభిప్రాయం? ఏమండి, ముగ్గుకి పెగ్గుకి ఏమన్నా సంబంధం ఉందా? తాగినప్పుడు నేను చెప్తున్నాను నాకు ఈ దరిద్రుడు వద్దని. అయ్యో, తప్పునానా, అలా చెప్పకూడదు. మనకు టీవీ నచ్చకపోయినా మార్చుకోవచ్చు, పాలోడు పేపర్ లోడు నచ్చకపోయినా తీసేయొచ్చు. కానీ నచ్చినా నచ్చకపోయినా డాడీని మాత్రం మార్చుకోలేమమ్మా. అంటే ఏంటి నీ ఉద్దేశం? ఇండైరెక్ట్ గా నేరుగా నీకు నచ్చలేదని చెప్తున్నట్టుగా. అయ్యో, ఇండైరెక్ట్ గా చెప్పడం లేదండి. అంటే నేరుగానే చెప్తున్నావు అనమాట. నీకు ఈ మధ్య నోరు పెగులుతుంది. మొగుడంటే లెక్కలేంతనం ఏర్పడింది. మొగుడంటే ఎలా ఉండాలో ఆ ఎదురింటి కుర్రాడిని చూసి కొంచెం నేర్చుకోండి. ఏంటి, ఆ ఎదురింటి కుర్రాన్ని చూసి మొగుడు ఎలా ఉండాలో నేను నేర్చుకోవాలా? ఎంత మాట అన్నావే? ఇంకెందుకు నాకీ బతుకు? ఎక్కడికండి? ఇంత మాట అన్నాక ఏ మొగుడైనా ఎక్కడికి వెళ్తాడే? బార్కి. ఛీ, మీరు మారండి. ఎందుకు మారాలే? ఎందుకు మారాలి? నేనేమైనా మిడ్ నైట్ మసాలా చూసి నిన్ను సిమ్రాన్ లాగా చీర కట్టమన్నానా? ముంతాజ్ లాగా మిడ్డీలు వేయమన్నానా? కరిష్మా లాగా చరిష్మా లేకపోయినా సరే ఆర్తి అగర్వాల్ లాగా హారేసుకోమని చెప్పాను. అసలు ఏ మగాడికైనా పెళ్ళాం కన్నా ప్రతి ఆడది అందంగా కనిపిస్తుంటే తాళి కట్టిన పాపానికి మేం మిమ్మల్ని భరిస్తుంటే మీరేంటే వాడెవన్నో చూసి హృతిక్ రోషన్ లాగా బాడీ పెంచండి, రజనీకాంత్ లాగా బీడీ కాల్చండి అని ఎందుకేమా మూడ్ ఆఫ్ చేసి మమ్మల్ని హాఫ్ తాగేలాగా చేస్తారు? బారుకి వెళ్ళడానికి భారీ కన్నా భారీ రీజన్ ఏమన్నా కావాలా? అక్కర్లేదు, వెళ్తానా? కర్మ. మనం రొటీన్ గా మిడ్ నైట్ కాకుండా పట్ట పగలే ఎందుకు మందు కొడుతున్నామో తెలుసా? మన ఎదురింటి ఎదవ కారణంగా మన పెళ్ళాల చేతుల్లో మనం అవమానం పొందాం కాబట్టి. మామూలు అవమానం కాదు. యుద్ధంలో పారిపోయిన సద్దాం హుస్సేన్ కన్నా ఐశ్వర్యరాయ్ చేతుల్లో చీకొట్టించుకున్న సల్మాన్ కన్నా భయంకరమైన అవమానం. ఇప్పుడు మనం ఏం చేద్దాం? ముందు మందు కొడదాం, తర్వాత వాడిని కొడదాం. వాడు కొట్టించుకోపోతే వాడిని కిడ్నాప్ చేసి మరీ కొడదాం. కిడ్నాపా? ఆ, నాకు చేత కదయ్యో. ఏది చేత కాదు, ఒకసారి చేస్తే అదే అలవాటు అవుతుంది. అంతేనట. ఆ.
నే కడిగేస్తే తలతలలాడేనండి యా నే తుడిచేస్తే మిలమిల మెరిసేనండి యా నే విసిలేస్తే ఆంధ్ర సోడా బుడ్డి మా ఆ, వీడిన చందు అంటే అవునల్లుడు. తలతల్లాడే నలుపుకి మిలమిల మెరిసే మెరుపుకి చందు వాషింగ్ సర్వీసెస్ మ్మ్. అదా ఏం చేస్తున్నాడు రా పెళ్ళాం స్కూటీ తుడుచుకుంటున్నాడు. లేదు దేనికి స్కూటీలు కడిగి పెళ్ళాం నైటీలు తిగి కాళ్ళు పిసికి కుక్కలాగా తోకాడించడానికి అందులో తప్పే ఉంది ఆ! చూసావమ్మా ఆ. ఎంత మాటనిస్తాడు అవును. ఇలాంటి వాడు ఒక్కడి రాష్ట్రంలో ఉంటే ఆ, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఆడాళ్ళందరూ మొగుళ్ళని కబడ్డీ ఆడారు. కరెక్ట్ గా చెప్పేవాళ్ళు. ఆ సిచ్యువేషన్ రాకుండా ఉండాలనేగా ఆ. మనం వీడిని హైజాక్ చేస్తున్నాం. కరెక్ట్. హలో ఆ? ఫ్లైట్లని హైజాక్ చేస్తారు మనుషుల్ని కిడ్నాప్ చేస్తారు ఆ. వీడికి జనరల్ నాలెడ్జ్ ఎక్కువే. వీడిని కిడ్నాప్ చేయాల్సిందే. కుదరదు నేను వంట చేయాలి అబ్బా ఇంత చెప్పినా కూడా వీడు ఇంకా వంట చేస్తానంటున్నాడంటే వీడిని కిడ్నాప్ చేస్తే తప్పే ఉంది. ఏ? అబ్బా ఏంటి ఖర్చీప్ లో ఉన్న మత్తు మందు పెట్టావా? సడన్ గా పడిపోయాడు. 6 నెలల నుంచి ఉతకలేదు. నేను ఎక్కడున్నాను నన్ను కిడ్నాప్ చేసిన లేరి నేనెవరు మహానుభావా పిచ్చివాడు. నేను శ్రీకృష్ణుడు. నేను అర్జునుణ్ణి. ఏ నాతో మీకు పనేంటి ఎందుకు తీసుకొచ్చారు నీకు పరిపూర్ణమైన సంసార జ్ఞానాన్ని బోధించడానికి. సరిగ్గా విను. నేను విన్నా ఈడికి ఇలా చెప్తే వినడలుడు. ఏ చేయమంటావా? ఆగు అర్జున. ఆ, రీసెంట్ గా మ్యారేజ్ అయింది. తగలరాని చోట తగిలితే ప్రాబ్లం. అయితే ఓకే. చూడు మూర్ఖ. భార్య అంటే ఎవరు? బంతి. భర్త అంటే ఎవరు? బ్యాట్. బ్యాట్ ఎప్పుడు బంతిని కొడుతుంది. చా. అలాగే భర్త ఎప్పుడు భార్యను కొట్టాలి. ఇది చాలా అన్యాయం అన్యాయం అంటే సరిపోద్దా? మేక మటన్ అవుద్దా? కోడి చికెన్ అవుద్దా? ఆహా అర్జున నీ లాజిక్ సూపర్. మ్మ్. అందుకే అనుభవం మీద చెబుతున్నాం విను. పెళ్ళాన్ని రీజన్ ఉన్నా లేకపోయినా రోజుకు కనీసం 3 సార్లైనా ఇరగ్గొట్టాలి. మన మాట వినే వరకు కొడుతూనే ఉండాలి. మ్మ్. మనమే పెళ్ళాల మాట వింటే ఫ్లూటుకుని డొక్కలో పొడుస్తారు. చూడు